ఎటో కాంపిటీషన్ అయిపోయింది, చరణ్ గెలిచాడు. ఆ గెలుపుకు కారణం మా అక్కే అని చెప్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు, మా అక్కకి దగ్గరవుతారనే ఉద్దేశంతో చెప్పాను. కానీ ఇలా అవుతుందని అనుకోలేదు బామ్మగారు. అన్నయ్య వదినలు దగ్గర అవ్వాలని కోరుకుంటే అన్నయ్యకి వదిన మీద పాజిటివ్ ఒపీనియన్ రావడమే నీ ఉద్దేశం అనుకుంటే ఈ విషయం అక్కడ పబ్లిక్ లో స్టేజ్ మీద ఎందుకు అనౌన్స్ చేయడం? ఇంటికి వచ్చిన తర్వాత చెప్పొచ్చు కదా. అంటే చరణ్ గెలిచేసరికి ఆ ఆనందంలో, ఆ గెలుపులో నా అక్కకు కూడా పాత్ర ఉంది కాబట్టి తనకు కూడా ఎలివేషన్ కావాలి కదా. తనని కూడా ఆయన గుర్తించాలనే ఉద్దేశంతో తొందరపడి అక్కడ అనౌన్స్ చేసేశాను. తొందరపడి కాదే, కావాలనే చేసావు. వాళ్ళిద్దరి మధ్య గొడవని పెంచాలనే చేసావు. ఆ పల్లవి ఏదైనా చేస్తే మంచి కోసం చేసినట్టు, వీళ్ళేదైనా చేస్తే పుల్లలు పెట్టడం కోసం చేసినట్టు. బావుందండి. అసలు నిజాన్ని బయట పెట్టకుండా దాచిపెట్టడం ఇది చేసిన తప్పు. అందుకే ఇప్పుడు ఇది అనుభవిస్తోంది. నాకు తెలిసినంత వరకు ఇక ఈ జన్మలో నీ ముఖం చూడడు వీడు. దీని పాట లేకపోతే నా గెలిపే లేదనుకున్నారు. నా వెనక పల్లవి లేకపోతే బ్రతికే లేదన్నట్టు మాట్లాడారు. పాట రాసిన అభిమాని నేనే అని బయటికి చెప్పాలి కదా. లేదమ్మా, ఇది వాంటెడ్లీ చేసింది. దానికి నా గెలుపు కంటే తన ఐడెంటిఫికేషనే ముఖ్యం, అందుకే చేసింది. మంచికి పోయినా చెడెదురవ్వడం అంటే ఇదే అనుకుంటా కదా ఆంటీ. అవును, ఈ సామెతకి పల్లవినే ఎగ్జాంపుల్గా చూపించొచ్చు. ఏంటే అలా చూస్తున్నావు? నువ్వు మంచి చెయ్యాలనుకున్నా తిరిగి నా కొడుకు నిన్ను చీ అన్నాడానా? అనాలే, అదే కదా మాకు కూడా కావాల్సింది. అయితే ఇదంతా మీరు కావాలని చేశారా? అవును, నువ్వొక అజ్ఞాత అభిమానిగా క్యారెక్టర్ వేసి చరణ్కి పాటలు రాసి పంపించి ఆయన మూడ్ బాగున్నప్పుడు మెల్లగా ఇదంతా చేసింది నేనేనండి అని రివీల్ చేసి ఆయన దగ్గర మార్కులు కొట్టేయాలని వెదో ప్లాన్ వేశావు కదా. నీ ప్లాన్ని తెలివిగా తిప్పికొట్టావు. దాంతో ఏముంది? నా కొడుకు దృష్టిలో నువ్వో పెద్ద మోసగత్తెవైపోయావు. అభిమాని అంటూ చరణ్కి ఫోన్ రావడం, చరణ్ ఫోన్ పట్టుకుని వెళ్లి మాట్లాడుతూ ఉంటే మరో పక్క నువ్వు వెంటనే వెళ్లి ఫోన్ మాట్లాడడం. మాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఆ అభిమాని క్యారెక్టర్ వేస్తుంది నువ్వేనేమో అని. కానీ కన్ఫర్మ్ కాలేదు. అప్పట్నుంచి నిన్ను వాచ్ చేస్తూనే ఉన్నాము. ఆ తర్వాత నీ ఫోన్ దొరకడంతో మొత్తం బండారం బయటపడింది. రండి ఆంటీ. ఆంటీ, మన అనుమానం నిజమైందాంటీ. ఆ పల్లవియే అభిమానిగా ఫోన్ చేస్తుంది, పాటలు పంపిస్తుంది. ఇదిగో ఈ ఫోన్ నుంచే. అయితే ఇప్పుడు చరణ్కి చెప్పేద్దామంటీ. వద్దు, ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు. ఎటు కాంపిటీషన్కి వెళ్తున్నాం కదా, వెళ్ళని. అక్కడ సమయం చూసి విషయాన్ని రివీల్ చేద్దాం. ఏ పర్పస్తో పల్లవి ఇదంతా చేసిందో అసలు ఆ పర్పస్కి అర్థమే లేకుండా చేద్దాం. ఎందుకత్తయ్యా నేనంటే ఎంత కోపం మీకు? దానికి ఒక కారణమేంటే కొన్ని వందల కారణాలున్నాయి. అన్నీ నీకు తెలిసినవే కదా. ఒక పక్క నువ్వు, మరో పక్క గుండమ్మ, ఇద్దరూ కలిసి పెళ్లి పేరుతో చరణ్ జీవితాన్ని నాశనం చేశారు. ఒక పక్క నుంచి చరణ్ నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నా ఎప్పటికప్పుడు చరణ్ నీ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తూనే వచ్చా. అందుకే మేమనుకున్నది జరగాలంటే ఎక్కడో చోట పులిస్టాప్ పడాలి కదా. ఇప్పటి వరకు నేను చాలా చోట్ల పులిస్టాపులు పెట్టాలని చూశాను. కానీ వాటిని నువ్వు ముందే తెలివిగా గ్రహించి కామాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయావు. కానీ అసలైన పులిస్టాప్ ఇప్పుడు పడింది. ఇక వాడైతే నేను క్షమించడు. అందుకే నీ మంచి కోరి చెప్తున్నా,
ఇంకా ఇక్కడే ఉంటూ వాడితోనే ఉంటూ వాడి దృష్టిలో ఇంకా చెడ్డదాని అనిపించుకోవద్దు. సైలెంట్గా వాడి జీవితంలోంచి వెళ్ళిపో. అదే నీకు మంచిది. నువ్వు వెళ్ళకపోయినా మేమే పంపిస్తాం. సరే అత్తయ్య, ఈ విషయంలో మీరు గ్రేట్ అని ఒప్పుకుంటున్నాను. ఎప్పుడు మీ విషయంలో మీకంటే ఓ 10 అడుగులు ముందే ఆలోచించి అడుగు వేసేదాన్ని. కానీ మొదటిసారి మీరు నాకంటే ముందడుగు వేశారు. కాబట్టే నాకు ఈ పరిస్థితి వచ్చింది. కానీ నా స్టాండ్ అయితే మారదత్తయ్య. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆయన నా భర్త. నా బతుకైనా చావైనా ఆయనతోనే. ఏమన్నారు? ఇక లైఫ్ లో అయినా నా మొహం చూడరా? సైలెంట్ గా నేను ఇక్కడి నుంచి తప్పుకోవాలా? ఓటమి ఎదురైతే భయపడి పారిపోయే రకాన్ని కాదత్తయ్య నేను. ఓటమికి ఎదురెళ్ళి ఓటమే నన్ను చూసి భయపడి తిరిగి వెనక్కి పరిగెత్తేలా చేసే సత్తా ఉన్నదాన్ని. మీరు చేయగలిగింది చేసి మీరేంటో చూపించారుగా. ఇక నుంచి చూడండి నా ఆట ఎలా ఉంటుందో. ఏయ్, నువ్వేం చేసినా నా కొడుకు నిన్ను దగ్గరికి చేరనివ్వడు. అసలు నీ ముఖం కూడా చూడడు. మీరే కాశీకో రామేశ్వరానికో పోవట్లేదు కదా, ఇక్కడే ఉంటారు కదా. చూద్దాం మీరనుకున్నది జరుగుతుందో నేను కోరుకున్నట్టు జరుగుతుందో చూపిస్తా. ఏంటంటే ఇంత జరిగినా ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది? కాన్ఫిడెన్స్ లేదు, పాడు లేదు. మన ముందు ఊరికే బిల్డప్ ఇస్తుంది. చరణ్ మనసుని మార్చడం దాని వల్ల కాదు. అమ్మా, అమ్మా, ఏంటమ్మా నువ్వు ఈ టైంలో? నీ గురించే వచ్చాను. జరిగిందంతా తెలుసుకునే వచ్చాను. నువ్వు బాధపడుతున్నావని తెలిసి బామ్మగారు ఫోన్ చేసి చెప్తే వచ్చాను. ఏం జరిగింది? నేనిది కావాలని చేయలేదమ్మా. ఆయన కాంపిటీషన్లో గెలవాలని చేశాను.